హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఈపీఎస్ 95 పెన్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన సమాచారం మీకు అందించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం ఒకసారి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఈపీఎస్ పెన్షనర్లకు అధిక పెన్షన్పై కేంద్రం సంచలన నిర్ణయం. ఈపీఎస్ పెన్షన్దారులకు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కనీస పెన్షన్ అనేది రానే వచ్చింది. దీనికై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వారికి అధిక పెన్షన్ ఏదైతే ఉందో వారు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే చాలా కాలంగా 1000 రూపాయలే ఉండేది పెన్షన్ అనేది. చాలా రోజుల నుంచి ఒక పెన్షన్ అనేది 7500 రూపాయల వరకు పెంచాలని కూడా చాలా వరకు అయితే ఉద్యోగస్తుల సంఘాలు కానీ పెన్షనర్లు కానీ చాలా వరకు అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి నిర్ణయం అయితే గతంలో అయితే రాలేదు. దీన్ని కూడా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా కేంద్రం అయితే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. తెలంగాణలో జూన్ 2వ తారీఖున ఈపీఎస్ పెన్షన్ స్కీమ్పై ఒక అప్డేట్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకొని కనిష్ట పెన్షన్ అనేది 7500 రూపాయల నుండి 9000కు పెంచుతామని అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకున్న తర్వాతనే అధిక పెన్షన్పై క్లారిటీ ఇస్తామని అయితే కేంద్ర ప్రభుత్వము అయితే ఈ యొక్క సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 7500 రూపాయలు అదేవిధంగా 9000 రూపాయలు ఈ రెండింటిలో ఏదైనా ఒక్కదానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అనేది మనకు 100 to 200%గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గతంలో చూసుకున్నట్లయితే 7th పే కమిషన్ ఆధారంగానే ఇదొక పెన్షన్ అనేది కట్టుబడి ఉంది. ఎందుకంటే ఈ 7th పే కమిషన్ ఆధారంగానే గతంలో 1000 రూపాయలకి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 8th పే కమిషన్ ఆధారంగా 2026 జనవరి 1వ తారీఖున ఈ యొక్క 8th పే కమిషన్ అనేది అమలులోకి వస్తుంది. తాజాగా వీటిపై ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఏమిటంటే, ఈ 7th పే కమిషన్ అనేది 2025 డిసెంబర్ 31 నాటికి ఈ యొక్క గడువు అనేది ముగుస్తున్న నేపథ్యంలో వీటిపై మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రభుత్వాలకే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అయితే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా త్వరలోనే పెన్షనర్లకు అధిక పెన్షన్పై క్లారిటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే అధిక పెన్షన్ కూడా పెంచాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాము. వీలైన త్వరగా ఆ వీడియోను మీ వంతు సహాయంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించబడుతుంది. పెన్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కీలక అప్డేట్ అనేది అందించబడుతుంది. ఇక తెలంగాణలో ఆసరా పింఛన్లకు సంబంధించి 4016 రూపాయలు 6016 రూపాయలు ఆసరా పింఛన్లు ఏవైతున్నాయో దీనిపై ఎటువంటి స్పష్టత అయితే ప్రభుత్వం అనేది ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. మరి చూడాలి జూన్ 2వ తారీఖున అయితే మరి ప్రభుత్వం అయితే ఏం చెప్తుంది అనేది చాలా వరకు అయితే ఇది ఒక జూన్ 2వ తారీఖున అనేది ఒక కీలక అప్డేట్ అనేది ప్రభుత్వం అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ తెలంగాణలో సంబంధించి ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా చాలా వరకు అయితే వారికి ఇందిరా మిల్లులకు సంబంధించి పథకానికి సంబంధించి 1,00,000 రూపాయల చెక్కులను కూడా అందరూ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక రైతు భరోసాకు సంబంధించి చాలా వరకు అయితే ఇక రైతు భరోసా సంబంధించి అయితే నేనైతే వీడియో చేయట్లేదు. కానీ రైతు భరోసా సంబంధించి కూడా ఈ నెల 23 తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా రైతు బంధు ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఒక చూడాలి, దాదాపు 4 నుండి 10 ఎకరాల వరకు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా కింద 7500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ఇంతవరకు అయితే మనకైతే ఎవరైతే కామెంట్ రూపంలో తెలియజేయలేదు, ఎవరైతే అడగలేదు. మరి ఇంతవరకు ఎవరికైతే ఈ యొక్క రైతు బంధు అయితే పడలేదు. ఒకవేళ మీకు పడుతుందో పడలేదో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు పడకుంటే దీనిపై కూడా ఒక వీడియో చేస్తాము. వీడియో చేస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ షేర్ చేస్తే, ఎందుకంటే ఎంతవరకు ఈ యొక్క రైతు బంధు పడిందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కామెంట్ మనకు రైతు భరోసా సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి గతంలో చూసుకున్నట్లయితే 2 నుంచి 3 ఎకరాల వరకే రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు అయితే చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి చాలా వరకు అయితే చాలామంది కూడా రైతు రుణమాఫీ కాలేదని, రైతులకు సంబంధించి కూడా చాలా వరకు అయితే రేవంత్ రెడ్డి చాలా వరకు మోసం చేశారని ప్రతిపక్ష అదేవిధంగా మనకు బీఆర్ఎస్ నేతలైన
కేటీఆర్ గారు, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు వీటిపై ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది. రైతు భరోసా పెంచుతామని చెప్పారు కానీ పెంచలేదు, పెన్షన్లు ఇస్తామని చెప్పి పెన్షన్ అయితే ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారినాయి. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖున మరి ఎటువంటి షాక్ ఇస్తాడో మనం కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా ఏది న్యూస్ వచ్చినా మీకు అయితే కీలక అప్డేట్ అయితే మీకు అందించబడుతుంది. తాజా సమాచారం కోసం మన ఛానల్ వాచ్ చేస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్.